ఇస్తారు గురువులు. తెలుసుకోండి, ఇక్కడ మనం అడిగేమని ఇవ్వరు, వాళ్ళకి సంకేతం లభించాలి. అందుకని ధ్యానం చేస్తూ ఉంటే హనుమత్ స్వామి ధ్యానంలో ప్రత్యక్షమై ఇతడికి నాకు ఫలానా మంత్రం ఇవ్వు స్వామి చెప్పాడు. ఇక్కడ గురునింద మహాపాతకం తెలుసుకోండి. ఇక్కడ గురునిందకి శివనిందకి ప్రాయశ్చిత్తం లేదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ గురునింద వింటే గురునింద చేసేవాడిని శిక్షించాలి. ఆ శక్తి లేకపోతే గురువు నింద విన్నందుకు నీ శరీరాన్ని త్యాగం చేయాలి. ఈ రెండు చేత కాకపోతే ఆ చోటు నుంచి వెళ్ళిపోవాలి. అది ఇక్కడ గురునింద ఎట్టి పరిస్థితుల్లో వినరాదు. అతను గురువు గురించి ఎవడో మీ గురువు గారిని తెలియదు కానీ నాకు తెలిసిలే ఆయన వెనకాల చరిత్ర ఏమిటంటే చెప్పడు విద్దామని మఠం వేసి కూర్చోకూడదు. గురునింద వినరాదు, ఇది తెలుసుకోవాలి. గురువు గారి పాత చరిత్ర ఇచ్చి చెప్పడం, ఓహో మా గురుగారు ఇలాంటి వాళ్ళ అనుకోవడం మహాదోషం. అందుకే మహానుభావుడు రామకృష్ణ పరమహంస అంటాడు, తాగని వీధిలో తందనాలాడని నా గురుండనగుడే నా పాలి దైవమే. ఎందుకంటే లేనిపోని కథలు చెప్పేవాళ్ళు లోకంలో ఉంటూనే ఉంటారు. గురువుపై శ్రద్ధ, మంత్రంపై శ్రద్ధ, దైవంపై శ్రద్ధ, మూడు ఉండాలండి ఇక్కడ. అదే సమయంలో గురువుకి మంత్రానికి దైవానికి భేదం లేదనేటువంటి స్థితి ఉండాలి. అటువంటి వాడికే మంత్రసిద్ధి, మరొకడికి లేదు. అందుకే మంత్రే దైవే ద్విజే శాస్త్రే, మంత్రమునందు దైవమునందు విప్రునియందు శాస్త్రమునందు దైవజ్ఞునియందు గురువుయందు యాదృశీ భావనాయత్త సిద్ధిర్భవతి తాదృశీ. నీకున్న భావం బట్టి సిద్ధి వస్తుంది. ఇది రహస్యం. కానీ ఎన్ని మంత్రాలు చేసినా సిద్ధి ఎందుకు లేదంటే గురువుపై అచంచల భక్తి లేదు. ఎందుకంటే పాప సంస్కారం ఉంటే గురువుపై భక్తి రాదుట, దైవంపై శ్రద్ధ రాదుట. చూశారు ఇక్కడ కొంతమంది ఎంత చెప్పినా ఆ గురుభక్తి దైవభక్తి రాదంటే పాపం అంత పేరుకుపోయింది. అందుకే దానికంటూ కొన్ని ప్రాయశ్చిత్తాలు చేస్తారు, కొన్ని సంస్కారాలు చేస్తారు. ఆడ తర్వాత గురువు మంత్రం ఇస్తాడు. ఇది రహస్యమైన అంశం. ఫలించేది నీ శ్రద్ధను అనుసరించి. ఇక్కడ ఒకటి సిద్ధొచ్చింది నేను మంత్రం మానీకు, ఇది శాసించాడు. చూడండి ఇక్కడ గురువు దగ్గర మంత్రం తీసుకునేటప్పుడు ముందు తెలుసుకోవాలి, నిత్యం విధిగా జపిస్తాను అనే దృఢ సంకల్పం ఉంటే కానీ గురువుని అప్రోచ్ కాకండి. అందులో గురువు దగ్గర మంత్రం తీసేసుకుని ఏంటి మధ్య చేస్తున్నామంటే లేదండి, పోనీ అదేం నయం, అబద్ధం ఆడలేదు. కొందరు చేస్తున్నా అని చెప్పేస్తారు. గురువు దగ్గర మంత్రం తీసుకుని చేయడం మానివేస్తే గురువు అకౌంట్లోంచి పోతూ ఉంటుంది. దానివల్ల గురుద్రోహం అనే పాతకం వస్తుంది. ఇలాంటి శిష్యుల్ని చేర్చుకోవడం వల్ల గురువుగారు తపస్సు క్షీణిస్తుంది, తెలుసుకోండి. అందుకు ఉత్తమమైన గురువు తొందరపడి శిష్యుల్ని పెంచుకోడు, మంత్రాలు ఇచ్చాడు. అంతేకాదు వాళ్ళ సిద్ధుల్ని ప్రకటించడు, వాళ్ళ గొప్పతనాలు ప్రకటించలేదు కదా వాడిని తక్కువ అనుకుని వాడికి మనం సలహాలు యాగాలు చెప్పరాదు. ఇవన్నీ తెలుసుకోవాల్సిన రహస్యాలు.